ఓకే మై డియర్ మాస్టర్స్, మరి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 22వ రోజు అండి. సహజంగా మన జీవితాల్లో చాలామంది ఎన్నో కోరికలు కోరుకుంటాం. కోరుకున్నది లభించినప్పుడు కొంత సంతోషాన్ని కూడా పొందుతూ ఉంటాం. అయితే మరి ఇవ్వటంలో లభించేటువంటి ఆనందం పొందటంలో ఉండదు అనే మాట మనకు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ అర్థం కాదు. మనం ఆకలితో ఉన్నప్పటికీ ఆకలితో ఉన్న మరొకరికి ఆహారం కనుక ఇచ్చామంటే నీవు బలహీనపడవు, బలపడతావు కూడా అని బుద్ధ భగవానుడు చాలా అందంగా దీని గురించి చెప్పడం జరిగింది. ఆహారం మాత్రమే కాదు, ప్రేమ కూడా అంతే. ప్రేమను అంతు లేకుండా ఇవ్వటంలో లభించే ఆనందానికి సరితూగేది మరేది లేదు కూడా. దీన్ని మాటల కంటే చేతల్లో ఆచరించి చూస్తే మరి దాంట్లో ఉన్న సత్యం ఏమిటో మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అది 2వ ప్రపంచ యుద్ధ సమయం. జర్మనీలో ఒక చెరసాల. అరెస్టు చేసిన వారిని ఉంచడానికి ఇక ఏమాత్రం స్థలం లేని పరిస్థితి. ఖైదీల సంఖ్యను తగ్గించడానికి జైలు అధికారులు ఒక పథకం వేశారు. ఒక్కో ఖైదీకి ఒక నెంబర్ ఇవ్వబడింది. రోజు లాటరీ పద్ధతిలో కొన్ని నంబర్లు తీసి ఆ నంబర్ల ఖైదీలను కాల్చి చంపేయటం మొదలుపెట్టడం జరిగింది. ఒకరోజు అలా ఎంచుకోబడ్డ ఒక ఖైదీ చావటం ఇష్టం లేక దుఃఖంతో బాధతో ఏడుస్తూ కూర్చొని ఉంటుంటే ఖైదీగా ఉన్నటువంటి ఆ పక్కన ఉన్న ఖైదీగా ఉన్న ఒక ఫాదర్ చూశాడు ఈ విషయాన్ని. అతని దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో, సోదరా, నువ్వు ఇంకా బతకాలనుకుంటున్నావు, సరే అయితే నీ బ్రతుకు నెంబరు నేను తీసుకుంటాను, నాకు ఇవ్వు అన్నాడట. ఆ రోజు ఆ ఖైదీ మరణదండ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అనుకోకుండా యుద్ధం వెంటనే ముగిసిపోయింది. అందరూ విడుదలయ్యారు. ఎన్నో సంవత్సరాలు అతను ప్రాణాలతో ఉండగలిగాడు. కానీ ఎవరో వేసిన భిక్ష వల్లే తన ప్రాణం దక్కిందన్న ఆలోచనతో అతను బాధపడిన రోజే లేదు. చావుకు ధైర్యంగా వెళ్ళిన ఫాదర్కు కలిగిన సంతోషం ప్రాణాలతో ఉన్నప్పటికీ చివరిదాకా ఇతనికి మాత్రం కలగటంలా. తన ప్రాణాలను మరొకరి కోసం త్యాగం చేసిన ఫాదర్ ఆయుష్ పరంగా చూస్తే తక్కువ కాలం జీవించిన సంపూర్ణంగా జీవించాడు. కానీ ఆయుష్ పెంచుకున్న ఖైదీ మాత్రం దీనంగా బతుకుతున్నాడు. ఎవరి దగ్గరైనా ఉచితంగా ఏవి ఆశించడం మంచిది కాదనేది మనందరం తెలుసుకోవాలి. ఎవరో మనతో ఎవరి మీద దేని మీద ఆశలు పెంచుకోవద్దు, ఆశలు ప్రేమలు ప్రగతికి విరోధాలు అంటుంటారు. అది నిజమే కాబోలనుకొని వెంటనే తల ఆడించేద్దామనిపిస్తుంది మనకు. చూడండి, మన తల్లిదండ్రుల పిల్లల బాధ్యతను భరించేటప్పుడు ఈ బంధాల ప్రగతికి అడ్డు అనే మాటలు మనకు వినటానికి బాగానే ఉంటాయి. ఎవరికి ఏం జరిగితే నాకేంటి అనే నిర్లక్ష్య భావంతో ఉండటాన్ని ఆశలు లేకుండా ఉండటం అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారు అవుతాం. ఒకడు ఒక కప్ప మీద పరిశోధన చేస్తున్నాడు. అతను ఎగురు అంటే అది ఎగిరేలా అలవాటు చేశాడు. ఆ పరిశోధనలో భాగంగా దాని కాళ్ళలో ఒక దాన్ని తీసేశాడు. ఆ తర్వాత ఎగురు అన్నాడు. ఆ కప్ప తన 3 కాళ్ళతో కష్టపడి ఎగిరింది. తర్వాత ఇంకో కాళ్ళను తీసేశాడు. ఇప్పుడు ఎగురు అన్నాడు. అప్పుడు కూడా కప్ప కష్టపడుతూ ఎగిరింది. ఆ తర్వాత 3వ కాళ్ళను కూడా తీసేశాడు. అప్పుడు కూడా అది ఎలాగో అలాగా కొద్దిగా ఎగిరింది, కానీ పాపం కూలబడిపోయింది. చివరకు 4వ కాళ్ళను కూడా తీసేశాడు. ఇప్పుడు ఎగురు అనగానే కదలలేక కప్ప అతన్ని దీనంగా చూస్తుంది. మళ్ళీ మళ్ళీ ఎగరమంటూ గట్టిగా అరుస్తున్నాడు. అయినా ఆ కప్ప కదలటల్లా. అప్పుడు అతను తన పరిశోధన ఫలితాన్ని ఇలా రాసుకున్నాడట. 4 కాళ్ళను తీసేస్తే కప్ప చెవిటిదైపోతుంది, వినపడదు దానికి అని రాసుకున్నాడంట. అలాగే
చాలామంది జరిగిన దానికి వేరే అర్థాలను కల్పించి కొత్త సిద్ధాంతాలను సృష్టిస్తుంటారు. ఆశ ఉంటే అభివృద్ధి జరగదని ఎవరు చెప్పారు? ఆశతో చెట్లు తన వేర్లను లోతుగా పంపినప్పుడే అది ఆరోగ్యంగా పెరుగుతుంది కదా. ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇస్తుంది, గాలిలోకి ప్రాణవాయువును వదులుతుంది, కాయలు పండ్లు ఇచ్చి ఉపయోగపడుతుంది. అదే చెట్టు ఆశపడకుండా భూమిలోకి తన వేర్లను పంపించకపోతే ఏమవుతుంది? చనిపోతుంది. అలాగే ఎవరో చెప్పారని ఆశలను బలవంతంగా వదిలించుకోవాలని చూస్తే మనం దారుణంగానే దెబ్బతింటాం. అసలు ఆశ వల్ల కష్టాలు ఎందుకు వస్తాయి? మన పిల్లవాడిని స్కూల్ నుండి తీసుకొచ్చే రిక్షా కంటికి ఎదురుగా తలకిందులైతే ఏం చేస్తాం? వెంటనే రిక్షా దగ్గర పరిగెడతాం. కింద పడిపోయిన పిల్లల్లో మొట్టమొదట మన అబ్బాయిని ఎత్తుకోవాలని వాటేసుకుంటాం. పిల్లల మీద అభిమానం ఉంటే ఏ పిల్లవాడిని ఎత్తుకోవాలి కదా. అక్కడ మనకుంది పిల్లల మీద ప్రేమ కాదు, నా పిల్లవాడనే భావనే మనల్ని అటువైపు పరిగెత్తించింది. కానీ మన పిల్లవాడు కాదు, నేను నాది అనే భావనలు అక్కడ ముందు ఉంచుంటాయి. ఒకరు మన స్నేహితుడిగా ఉన్నంత వరకు ఆయన మీద అభిమానంతో ఉంటాం. వైరం వస్తే అతనిపై ద్వేషం పెంచుకుంటాం. మొదట నిజంగా ఆ మనిషి మీద మనం అభిమానం పెంచుకున్నామా? మొట్టమొదటిగానే పెంచుకోలేదుగా ఆయన మీద అభిమానం. మన స్నేహితుడు కాబట్టి అభిమానం పెంచుకున్నాం. అలాగే ఏ బంధంలోనైనా మనకంటే మన వారిని ముందుంచుకొని అభిమానం చూపలేకపోతున్నాం. మనల్ని ముందుంచుకొని మనవారు కాబట్టి మన వారిని అభిమానిస్తున్నాం. అలా నాది నా వాళ్ళని చాలా చిన్న వలయంలో మనల్ని మనం బంధించుకున్నప్పుడు అభిమానం ఉన్నా సమస్య లేకున్నా సమస్యే. గాలి, వాసన ఈ రెండు ఒకదానితో ఒకటి పూర్తిగా కలిశాక ఒకదాని నుండి మరొకదాన్ని వేరు చేసి చూడలేం కదా. అలాగే ఒకరి మీద మనకుండే అభిమానం ఆ విధంగా గాఢంగానే ఉండాలి. మీరు వేరు అతను వేరు అని విభజించి చూడలేని రీతిలో అతనితో పూర్తిగా ఒకటైతే మరొకటి అనే అనవాలే ఉండదు. కలిసి ఉండాలా విడిపోవాలనే ప్రశ్న రాదు. అప్పుడు ఇక ఆ బంధంతో అభిమానం పెంచుకోవాలా వద్దా అన్న ప్రశ్న ఎక్కడ? వేటి మీద ఆశ లేకుండా ఒంటరిగా ఉండటం స్వతంత్రం కాదు, ఎదుగుదల కాదు. అన్నింటినీ తనలో ఇముడ్చుకొని విశ్వరూపం చూపటమే నిజమైన ఎదుగుదల. ఈ జీవితంలో మరొక ప్రాణాన్ని తన ప్రాణంగానే భావించి తనలో చేర్చుకోవటంతో సమానమైన గొప్పతనం అంటూ వేరేది ఉండదు. ఒకసారి యోగా నేర్పేటడు గురువు తన దగ్గరకు వచ్చిన శిష్యులతో తెల్ల కాగితం ఒకటిచ్చి మీకు నచ్చినవి ఏమిటో రాసి ఇవ్వండి అన్నాడు. చాలాసేపు ఆలోచించి కొన్ని రాసి ఆ కాగితాన్ని తిరిగి ఇచ్చారు. తీరా చూస్తే అందులో ఒక 6 విషయాలు రాసి ఉన్నాయి. ఇంత పెద్ద ప్రపంచంలో మీకు నచ్చినవి కేవలం 5-6 విషయాలేనా అని అడిగాడు. వెంటనే వారంతా తెల్లమొహం వేశారు. ఇంతేనంటే మాకు చాలా ఇష్టాలు ఉన్నాయి అన్నట్టుగా. అలా ఇష్టాలను విభజించడం వల్ల ఎన్నో విషయాలు మన జీవితంలో నుంచి తప్పించబడుతున్నాయి. అందువల్ల ఈ ప్రపంచ సంపూర్ణత్వాన్ని అనుభూతి చెందలేకపోతున్నాం. కావాలని ఎవరు మూర్ఖంగా జీవించరు. తమకు తెలియకుండానే మూర్ఖ స్థితిలో ఇరుక్కుపోతున్నారు. యథార్థాన్ని గ్రహించే పరిపక్వత వస్తే ఎవరూ అలా జీవించరు కూడా. మనం మన చేతల ప్రభావం ఇతరుల మీద ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోవటం ప్రారంభిస్తే మన మూర్ఖత్వం కొద్దిగానే తగ్గుతుంది. మనకు మన చుట్టూ ఉన్నవారికి బాధను ఆవేదన కలిగించేది ఏది చేసినా అది తెలివితక్కువతనమే అవుతుందని మనం తెలుసుకుంటే చాలు. మట్టి బురదల నుండే పూల మొక్క పెరుగుతుంది. మనందరికీ తెలుసు కదా విషయం. ఆ బురద మట్టిని తను తీసుకొని సువాసనతో ఉన్న పూలను మనకిస్తుంది పూల మొక్క. దాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఈ ఎరుక కనుక మనకు వచ్చిందంటే తప్పు ఒప్పు అన్న సంఘర్షణ సమసిపోతుంది.
వాడిని కొట్టొద్దు, వీడిని గాయపరచొద్దు అని చెప్పి అవసరాలు లేకుండా పోతాయి. ఇది నీతి, అది అవినీతి అంటూ పట్టాలు చెప్పటం కూడా అర్థం లేనిదే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక కాన్సెప్ట్, జీవితమే ఒక పండుగ అనే విషయం మీద చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మనస్సరారు.